ఈసారి సంక్రాంతికి కాంపిటీషన్ మామూలుగా లేదని మనకు తెలిసిందే. అది కూడా ఎగ్జైట్మెంట్ ప్రాజెక్ట్సే. అండ్ ఆల్సో పెద్ద హీరో మూవీస్ కూడా ఉన్నాయి. లైక్ గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా అండ్ ఇండియన్ హీరోగా వస్తున్న హనుమాన్ కూడా సంక్రాంతికే వస్తున్నాయి. థియేటర్స్ ఇష్యూ గురించి పక్కన పెడితే నా ఒపీనియన్ ఏంటో జస్ట్ చెప్పాలి అనుకున్నా, అందుకే వీడియో చేస్తున్నా. స్టార్డమ్, క్రేజ్ ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే ప్రతి మూవీకి న్యాయం జరగాలి అంటే థియేటర్స్ కౌంట్ వల్ల లాస్ రాకుండా ఉండాలి. అంటే బడ్జెట్కి తగ్గట్టు థియేటర్స్ ఉండడం అనమాట. మళ్ళా చెప్తున్నా, నేను స్టార్ని, క్రేజ్ని కన్సిడర్ చేయట్లేదు. తక్కువ ఎక్కువ పక్కన పెడితే ఇచ్చిన థియేటర్స్ వల్ల లాసెస్ జరిగే అవకాశం అయితే ఉండదు. ఇప్పుడు అసలైన మ్యాటర్కి వద్దాం. నెగిటివ్గా తీసుకుంటారో పాజిటివ్గా తీసుకుంటారో అని ఆలోచించలేదు. నాకు అనిపించింది చెప్పేస్తున్నా, అండ్ ఇదే నిజం. సంక్రాంతి అన్నాక క్లాస్ తప్పదు. సో దాన్ని కన్సిడర్ చేసుకుని మాట్లాడుతున్నా. బడ్జెట్ వైజ్ థియేటర్స్ ఇష్యూ చేశారు. గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా, హనుమాన్ ఇలా ఆర్డర్లో ఇచ్చారు. కావాలితే బడ్జెట్ కూడా చూడండి. బట్ అందరూ అనే మాట ఏంటంటే హనుమాన్ని తొక్కేయాలని చూస్తున్నారు, ఎలాగైనా హనుమాన్కి సపోర్ట్ చేయాలని సింపతి చూపిస్తున్నారు అనిపిస్తుంది. అండ్ ఆల్సో మూవీ టీం ప్రశాంత్ వర్మ కూడా చాలా ఇంటర్వ్యూస్లో తక్కువ థియేటర్స్ ఉన్నాయని చాలా ప్రమోషన్స్లో చెప్తూనే ఉంటున్నారు. అండ్ మీరు చూసారో లేదో, మా మూవీలో బీడీ అన్న ఆల్కహాల్ లాంటివి ఉండవు. అండ్ వేరే వాళ్ళు కాళ్ళు ఎత్తితే చేతులు బీడీ కాలిస్తే పాస్టర్లు రెడీ అయిపోతాయి, కానీ మా మూవీ అలా కాదు అని ప్రతి మాటలో గుంటూరు కారం మీద ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది. అది నేను మాత్రమే కాదు, చాలామంది చెప్తున్నారు. మావ నువ్వే చెప్పు, మూవీ బాగుంటే, కంటెంట్ బాగుంటే ఏ మూవీని తొక్కలేం. సరే తక్కువ థియేటర్స్ ఇచ్చారనుకుందాము. సెకండ్ డే, థర్డ్ డేకి ఇఫ్ థియేటర్స్ సరిపోకపోతే వాళ్ళే ఇస్తారుగా. థియేటర్స్ వాళ్ళు ప్రాఫిట్స్ వద్దు అని ఎవరు అనుకోరు కదా. మీకు గుర్తుందో లేదో, కాంతారా అండ్ బేబీ లాంటి మూవీస్ వచ్చినప్పుడు ఫస్ట్ కొన్ని థియేటర్సే అలాట్ చేశారు. తర్వాత ఆడియన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల థియేటర్స్ కౌంట్ పెరిగాయి. సో ఇది కూడా అంతే. ఇకపోతే నెగిటివిటీ అంటారా, గుంటూరు కారం మూవీ అని కాదు కానీ బాబు తీసే ప్రతి మూవీకి నెగిటివ్ కామన్. చిన్న మూవీస్ని తొక్కేస్తున్నారు అంటారు. ఈసారి సంక్రాంతికి బాబు ఒక్కడే కాదు, గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా కూడా వస్తాయి. వాళ్ళు కూడా పెద్ద హీరోలే కదా మావా. బట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే హనుమాన్ని తొక్కేయడం కాదు, బాబు మీద ఇన్సెక్యూర్. సో ఇలాంటివి బాబుకి ఫుల్ కామన్. అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెగిటివ్ చేసి ఏం పీకలేరు, ఎందుకంటే అది బాబు సినిమా. కంటెంట్ లేకపోయినా నెగిటివ్ రివ్యూస్ వచ్చినా తీసుకెళ్ళి బ్లాక్ బస్టర్లో పెడతాడు. అలాంటిది ఈసారి సాలిడ్ స్టఫ్తో వస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ని గట్టిగానే వేసుకుంటాడు. దాంతోపాటు వచ్చే హనుమాన్ కూడా బాగానే ఆడుతుంది. సో మీరేం కంగారు పెట్టుకోవాల్సిన పని ఏం లేదు. అండ్ ఈవేళ ఈవినింగ్ కూడా గుంటూరు కారం ట్రైలర్ వస్తుంది. హిట్ అయ్యే సినిమాని నెగిటివ్ చేసి ఆపలేము, అలాగని బాగా ఆడే సినిమాని థియేటర్స్తో తొక్కలేము. సో అది అర్థం చేసుకొని జనాలు మెచ్యూర్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది. అండ్ ముందే చెప్తున్నా, నేను ఒకరి తరపు నుంచి మాట్లాడట్లేదు, హోల్ ఇష్యూని కన్సిడర్ చేసుకుని మాట్లాడుతున్నా. దట్స్ ఇట్ గాయస్. మీరు ఈ సంక్రాంతికి ఏ మూవీస్కి వెళ్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ సంక్రాంతికి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి.